విజయనగరం జిల్లా వేపాడ మండలం బొద్దాంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు చెల్ల జగన్ మాట్లాడుతూ మెరకపొలం నుంచి పల్లమ్మడిలోకి మట్టి తోలుకున్న ప్రజలు నూతనంగా కట్టుకుంటున్న పునాదుల్లో మట్టి తోలుకున్న మైనింగ్ అధికారులు టోల్గేట్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుండటాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా మైనింగ్ అధికారులకు సమాధానం చెప్పాలని, ప్రైవేట్ టోల్గేట్లు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని టోల్గేట్లు మన విజయనగరం జిల్లాతో పాటు మరి 3 జిల్లాల్లో మాత్రమే ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మద్దిల రమణ, చెలుమూరి శ్యామ్, చెలికాని ముత్యాలు, గేదెల శ్రీను, తూర్పాటి సతీష్, జనపరెడ్డి శ్రీను, దులాయి శివ, అలమండ శివప్రసాదు, మజ్జి గంగరాజు, ద్వారపూడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా అన్యాయంగా ఈ మార్పులు చేసింది. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక మైనింగ్ చట్టంలాగా చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగరం జిల్లాతో పాటు ఇంకా 3 జిల్లాల్లో మాత్రమే మైనింగ్ గేట్లు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి చెక్ పోస్టులు పెట్టారు. మిగిలిన ఏ జిల్లాలోనూ చెక్ పోస్టులు లేవు. ఈ చెక్ పోస్టుల వల్ల చాలా ప్రజలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది ఏంటంటే నా మడిలోంచి నీ మడిలోకి మట్టి తోలుకుని సరే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మైనింగ్ అధికారులు ఒక్కసారి డిమాండ్ చేస్తూ 50,000 వరకు ప్రైవేట్గా వసూలు చేస్తున్నారు. అలాగే ఇంటి అవసరాలకి, పునాదులకు కానీ, లేకపోతే కళాలకు కానీ, పొలాలకు కానీ మట్టి తోలుకున్న, రాయి తోలుకున్న డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మొత్తం వ్యవహారాన్ని అంతే ఆపుతున్నారు. అయితే ఇక్కడ ట్రాక్టర్ యజమానులు కానీ, ట్రాక్టర్ డ్రైవర్లు కానీ, లేకపోతే జేసీబీ యజమానులు కానీ, జేసీబీ ఆపరేటర్ కానీ డిగ్రీల వరకు చదువుకుని ప్రభుత్వం ఏదైతే ఉపాధి చూపకుండా వదిలేసిందో వాళ్ళందరూ బతకాలని చెప్పేసి ఈ నిర్ణయాలు తీసుకొని బతుకుతుంటే వాళ్ళ పొట్ట కొడుతుంది. వెంటనే వాళ్ళని రక్షించాలి. ఏదైతే వాళ్ళు మైనింగ్ ఏదైతే అవసరాలు ఉన్నాయో క్రషర్ నుంచి తోలే పెక్కకి మాత్రమే వసూలు చేయాలి తప్ప మట్టికి, రాయికి, ఇతర కంకర్లకు కూడా వసూలు చేసే విధానాన్ని వెంటనే విరమించుకోవాలి. ఈ ప్రైవేట్ గేట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎత్తేయాలని చెప్పేసి మేము సిఐటిగా అలాగే రైతుల పక్షాన మీ అందరినీ పోరాటం మొదలుపెట్టాం. అవి వెంటనే స్పందించి అధికారులు తొలగి చేసుకుని వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము వెంటనే తెలియజేస్తున్నాం. ఇబ్బంది పడినా కూడా ఈ యొక్క రైతులు ఏదో కార్యక్రమాలు చేసుకుని పని చేసుకుంటాం కదా, ఏదో వెసులుబాటు ఇస్తారు కదా అనుకుంటే మేము 2-3 సార్లు టోల్ గేట్లు మేము ధర్నాలు చేయడం జరిగింది. దానికి వెసులుబాటు ఇస్తాం. కారు కానివ్వండి, మట్టి కానివ్వండి, లేకపోతే ఏమైనా పొలాల్లో మట్టితో మేము అబ్జెక్షన్ చేయమని ఆ రోజు మైనింగ్ ప్రైవేట్గా ఉండే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు పాడుకొని వాళ్ళు అధికారులు అందరూ కూడా డిపార్ట్మెంట్ వారు వచ్చారు. తర్వాత సిఐ పరిధిలోకి వెళ్ళింది మన ఎస్కోట పోలీస్ స్టేషన్ సిఐ గారికి. అలాగే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ సంబంధించి మేనేజర్లు కూడా చెప్పారు మీకు ఎవరికి రైతులకి ఇబ్బంది పెట్టమని చెప్పారు. అయినా మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మొట్టమొదటిగా తీసుకొచ్చి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టి చాలా భయభ్రాంతికి గురి చేస్తాను. కానీ ఒక్కసారి నుంచైనా ఈ టోల్ గేట్స్ ఎత్తివేసి మా అందరికీ కూడా న్యాయం చేస్తానని ముఖ్యంగా కోరుకుంటున్నాం. యాజమాన్యాన్ని కానీ రైతుల యొక్క భూమిపై మీకున్న హక్కు ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ భూములు వాళ్ళు అభివృద్ధి చేసుకుంటుంటే వాళ్ళ భూమిలో మట్టిని తరలించేటప్పుడు ఇదేమైనా ప్రభుత్వ ఆస్తి కాదు. ప్రభుత్వ ఆస్తి పేరు చెప్పి దోచుకుంటుంది మీరు. కాబట్టి దీనికి సపోర్ట్ చేస్తుంది పాలక ప్రభుత్వాలు. ఈ విధానాన్ని వెంటనే విరమించుకోకపోతే సిఐటి యూనియన్గా ఈ నిరుద్యోగ యువకుల్ని అలా గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం. వెంటనే ఈ టోల్ గేట్లు ఏమన్నాయో వాటిని విరమించుకో